KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss third problem in exercise 5.3 in arithmetic progressions of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question. Given A is equal to 5, D is equal to 3, AN is equal to 50, find N and SN అన్నాడు. ఎస్ అంటే ఇలా ఇచ్చాడు కదా, A is equal to 5 ఇచ్చాడు, D is equal to 3 ఇచ్చాడు, AN is equal to 50 అని ఇచ్చేసాడు. మనం N SN ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ సొల్యూషన్. ఎస్ given that A is equal to 5, D is equal to 3, AN is equal to 50. AN అంటే లాస్ట్ టర్మ్, L అన్నా కూడా 50A. సో మనం ఫస్ట్ N ఫైండ్ అవుట్ చేద్దాం. వీ హ్యావ్ AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D కదమ్మా. AN అంటే 50 ఇచ్చేసాడు, ఈజ్ ఈక్వల్ టు A అంటే 5 ప్లస్ N మైనస్ 1 ఇంటూ D మీన్స్ 3. సో 50 ప్లస్ 5 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు N మైనస్ 1 ఇంటూ 3. 45 ఈజ్ ఈక్వల్ టు N మైనస్ 1. ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది, ఎదురుగా వస్తే డివిజన్ చేస్తుంది. సో 3 15s are 45 అంటే N మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 15. N ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 1 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్ ప్లస్ 1. సో N ఈజ్ ఈక్వల్ టు 60. N ఈజ్ ఈక్వల్ టు 16 వీ హ్యావ్ గాట్. నెక్స్ట్ SN ఫైండ్ అవుట్ చేయాలి. SN ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, N/2 ఇంటూ A ప్లస్ L. N/2 ఇంటూ A ప్లస్ L. ఇక్కడ N తెలిసింది మనకి, A తెలుసు. ఏంటి A అంటే 5 అని. L అన్నా కూడా L అన్నా AN అన్నా ఒకటే. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఆర్ N/2 ఇంటూ A ప్లస్ AN అనమాట. బోత్ ఆర్ సేమ్. AN ఈజ్ నథింగ్ బట్ L లాస్ట్ టర్మ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు N/2 అంటే 16/2 ఇంటూ A 5 ప్లస్ L 50. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 8 జా 8 ఇంటూ 5 ప్లస్ 50 55. చూడండి 5 5 8 జా 40, 4 ఉంది, 8 5 జా 40 44. సో హియర్ దేర్ ఫార్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, N ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ SN ఈజ్ ఈక్వల్ టు 440. అర్థమైందా క్లియర్గా? ఎస్ నోట్ చేసుకోండి. ఎస్ సెకండ్ వన్. గివెన్ A ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ A 13 ఈజ్ ఈక్వల్ టు 35, ఫైండ్ D అండ్ S 13 అని ఇచ్చాడు. ఎస్ సొల్యూషన్. గివెన్ దట్ A ఈజ్ ఈక్వల్ టు 7, A 13 ఈజ్ ఈక్వల్ టు 35 అని ఇచ్చాడు కదమ్మా. A 13 అంటే ఏంటి, A ప్లస్ 12D. 12D ఈజ్ ఈక్వల్ టు 35. సో దట్ ఎంప్లాయిస్ A ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయండి. 7 ప్లస్ 12D ఈజ్ ఈక్వల్ టు 35. 12D ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 7 ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్ మైనస్ 7. రైట్? 12D ఈజ్ ఈక్వల్ టు దిస్ విల్ బి 28. D ఈజ్ ఈక్వల్ టు 28/12. విచ్ టేబుల్ గెట్ క్యాన్సిల్, ఫోర్త్ టేబుల్. 4 7s are 4 3s are. D ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 7/3 వచ్చింది. రైట్? D 7/3 వచ్చింది. S 13 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎస్ ముందుగా SN ఈజ్ ఈక్వల్ టు N/2 ఇంటూ 2A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D కదా. సో N/2 ఇంటూ A ప్లస్ L ఇద్దామండి. L లాస్ట్ టైం తెలియదు కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో S 13 కాబట్టి 13/2 ఇంటూ 2 ఇంటూ A 7 ప్లస్ N 13 మైనస్ 1 ఇంటూ D 7/3. Right, that is equal to 13/2 into 2 7s are 14 plus 13 minus 1 is 12. 12 into 7/3. 3 4 times get cancelled in 12. 13/2 into 14 plus 4 7s are 28. 13/2 into 14 plus 28 into as 42. 2 21s are 42. As 13 21s are 13 1s are 13, 1 13 2s are 26, 27, 273. So S 13 is equal to 273. Therefore D is equal to 7/3 and S 13 is equal to 273. Is it clear? Yes, note it down.
నెక్స్ట్ థర్డ్ వన్ గివెన్ A12 is equal to 37, D is equal to 3, find A and S12 అన్నాడు. ఎస్ సొల్యూషన్ గివెన్ దట్ D is equal to 3 అని ఇచ్చాడు, A12 is equal to 37 అని ఇచ్చాడు. A12 మీన్స్ A plus 11D కదా is equal to 37. సో A plus 11 into D substitute here ఇచ్చాడు కదా, 3 is equal to 37. A plus 11 3s are 33 is equal to 37. A is equal to 37 minus 33. సో A is equal to 4 వచ్చింది. A is equal to 4. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, S12 ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, S12 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఇచ్చాడు. మనకి తెలుసు Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d కదా. S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 ఇంటూ 2 ఇంటూ a మీన్స్ a 4 వచ్చింది, ప్లస్ 12 - 1 d అంటే 3 ఇచ్చాడు వాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 6 are 12, 6 ఇంటూ 2 4s are 8, ప్లస్ 12 - 1 ఈజ్ 11, 11 3s are 33. రైట్, 6 ఇంటూ 8 plus 33 is 41. That is equal to 6 1s are 6, 6 4s are 24. 246 అనమాట S12. Therefore, A is equal to 4 and S12 is equal to 246. Is it clear? Yes, note it down. Okay, fourth one. Given A3 is equal to 15, S10 is equal to 125, find D and A25. రైట్, గివెన్ A3 ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాడు, S10 ఈజ్ ఈక్వల్ టు 125 ఇచ్చాడు. సో మన కామన్ డిఫరెన్స్ D ఫైండ్ అవుట్ చేయాలి, A25 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సొల్యూషన్ గివెన్ దట్ A3 ఈజ్ ఈక్వల్ టు 15 అండ్ S10 ఈజ్ ఈక్వల్ టు 125. రైట్, ఎస్ A3 అంటే ఏమో A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 15. S10 is equal to 125 and A3 is equal to 15. Right? A3 అంటే A plus 2D కదా, A plus 2D is equal to 15. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ S10 is equal to 125. సో S10 is equal to 125 అని ఇచ్చాడు. Sn ఫార్ములా ఏంటమ్మా, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d కదా. సో S10 అంటే S10 is equal to 10/2 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే 10-1 ఇంటూ d. రైట్, సో S10 అంటే మనకి ఏమి ఇచ్చేసాడు, 125 ఇచ్చేసాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 5s are 10, 5 ఇంటూ 2a ప్లస్ 9d. 5ని టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 125/5 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 9d. రైట్, 5 how many times get cancelled in 25? 125 25 times. So that implies 2a plus 9d is equal to 25. So this is equation number 2 అనుకోండి. ఇప్పుడు ఈ 2 సాల్వ్ చేద్దాం మనం. a plus 2d is equal to 15, 2a plus 9d is equal to 25 కదా. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ సేమ్ ఉన్నాయి, అక్కడ లేవు కాబట్టి మనం ఇది ఈక్వల్గా చేసుకునేందుకు ఏం చేద్దామంటే 1 into 2 gives. ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేద్దాం. 1 into 2 gives. So that is equal to a plus 2d into is equal to 15 into 2 ma. 2 into a 2a plus 2 into 2 4d is equal to 2 15s are 30. This is equation number 3 అనుకుందాం. Right? Now yes, 3 minus 2 gives 3 minus 2 gives 3 into 2a plus 4d is equal to 30. ఇది 2a plus 9d is equal to 25. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి మనం మైనస్ వస్తాయి ప్రతి చోట. ప్లస్ 2a minus 2a will be cancelled. As 4d minus 9d is minus 5d is equal to 30 minus 25 is 5. Right? So minus d is equal to 5/5. Minus d is equal to 5. 1 times get cancelled now. 1. That implies d is equal to -1 వచ్చింది. సో d ఫైండ్ అవుట్ చేస్తాం మనం. రైట్, d ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1. రైట్, d ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్
in 1. A plus 2d is equal to 15 కదా. A plus 2 into minus 1 is equal to 15. A minus 2 is equal to 2 into minus 1 will be minus 2 kada, is equal to 15. So A is equal to 15 plus 2, that is 17. ఓకే, A is equal to 17 వచ్చింది కదా. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? A25. ఇక్కడ A25 కాదు, ఇది A10 ఫైండ్ అవుట్ చేయాలి మనం, రైట్? A10. సో మనకి an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. A10 కావాలి. సో A అంటే మనకి 17 వచ్చింది, ప్లస్ n మైనస్ 1 10 మైనస్ 1 ఇంటూ d మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ 10 minus 1 9 into minus 1, that is equal to 17 minus 9, that is 8 అనమాట. therefore d is equal to minus 1 వచ్చింది, A10 8 వచ్చింది. is it clear? yes, note it down. next, given d is equal to 5, s9 is equal to 75, find a and a9. right solution. Given that d is equal to 5 and s9 is equal to 75, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a అండ్ a9 ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? s9 మనకి sn ఫార్ములా తెలుసు ఏంటమ్మా? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని. సో ఆ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీ హ్యావ్ sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, రైట్? సో ఇక్కడ s9 ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ 2a ప్లస్ 9 మైనస్ 1 ఇంటూ d ఈజ్ హౌ మచ్? 5. అంతే కదమ్మా. s9 అంటే ఎంత ఇచ్చాడు? 75 ఇచ్చేసాడు. 75 ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ 2a ప్లస్ 9 మైనస్ 1 8 8 5 40. ఇక్కడ 9/2 నీటే ట్రాన్స్ఫర్ చేసేయండి. 75 ఇంటూ 2/9 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 40, రైట్? చూడండి, 3 3s 3 25s, రైట్? అంటే 25 2s 50/3 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 40, రైట్? నౌ 2a ఈజ్ ఈక్వల్ టు 50/3 మైనస్ 40, ఎందుకంటే ప్లస్ 40 ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 40 అయింది. 2a ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 3 40s 120/3. 2a is equal to 50 minus 120 is minus 70/3, right? now a is equal to minus 70/3 into ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, a ని యువతలకు వస్తే డివిజన్ చేస్తుంది కదా, అంటే 1/2 వేయండి. సో 2 how many times get cancelled in 70? 35 times. సో a is equal to minus 35/3 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? minus 35/3. మనకు కావాల్సింది ఏంటి? a ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకా a9 కూడా ఫైండ్ అవుట్ చేయాలి, right? we have an is equal to a plus n minus 1 into d కదా ఫార్ములా. yes, a9 is equal to a అంటే ఇక్కడ minus 35/3 plus 9 minus 1 into d ఆల్రెడీ ఇచ్చేసాడు 5, that is equal to minus 35/3 plus 9 minus 1 is 8 8 5s 40, that is equal to minus 35 plus 3 40s 120/3, that is 120 minus 35 అంటే yes 85/3 ఏంటి? a9. therefore a is equal to minus 35/3 and a9 is equal to 85/3. is it clear? yes, note it down. చూడండి, 6th one, given a is equal to 2, d is equal to 8, sn is equal to 90, find n and an. given a is equal to 2 and d is equal to 8, right? and sn is equal to 90 అని ఇచ్చాడు కదా. we have sn formula is n/2 into 2a plus n minus 1 into d, right? yes, sn అంటే 90 ఈజ్ ఈక్వల్ టు n అంటే మనకి తెలియదు కాబట్టి n/2 ఇంటూ 2a 2 ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఎస్ 8 వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. 90 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 2s 4
plus 8 into 1 8 n minus 8 ones are 8. 8 into n 8n minus 8 ones are 8. Right? This is equal to 180 is equal to n into 8n minus 4 minus 8 will be yes 4 minus 4. Right? Yes, 180 is equal to this will be 8n square minus 4n. Right? That implies ఇక్కడ చూడండి 8n square minus 4n 180 ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్ minus 180 is equal to 0. ఇక్కడ మనకి అన్నిటిలోని 4 కామన్ తీయచ్చా? ఎస్ 4 2s 4 1s 4 45s. దట్ ఎంప్లాయిస్ 4 బోత్ సైడ్స్ 4తో డివిజన్ చేస్తే కనుక దిస్ ఈజ్ 2n square minus n minus 45 is equal to 0. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 245 90. 90కి 1 వచ్చేటట్టు ఫ్యాక్టర్స్ ఏంటి? 10 9s 90. సో దిస్ విల్ బి 2n square minus 10n plus 9n minus 45 is equal to 0. ఇక్కడ 2n కామన్ తీస్తే n minus 5 వస్తుంది, ప్లస్ ఇక్కడ 9 కామన్ తీస్తే n minus 5 వస్తుంది is equal to 0. అగైన్ n minus 5 కామన్ తీస్తే 2n plus 9 is equal to 0. So n minus 5 is equal to 0 or 2n plus 9 is equal to 0. n is equal to 5 or n is equal to minus 9 by 2. చూడండి n అనేది నెంబర్ ఆఫ్, అంటే n అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ రావాలి, అంతే కదా. ఇప్పుడు కూడా నెంబర్ అనేది పాజిటివ్ వాల్యూ రావాలి, నెగిటివ్ వాల్యూ రాకూడదు. కాబట్టి వీ షుడ్ నాట్ కన్సిడర్ n is equal to minus 9 by 2. Therefore n is equal to 5. మరి ఏమన్నాడు? n ఫైండ్ అవుట్ చేయమన్నాడు. an కూడా అడిగాడు. an మీన్స్ ఎస్ a5 is equal to a plus 4d. అంటే a ఎంత వచ్చింది మనకి? వాడే ఇచ్చాడు. a అంటే 2 plus 4 into d 8. 2 plus 4 8 ja 32. 2 plus 32 34. Therefore n is equal to 5 and an is equal to 34. Is it clear? Yes, note it down. Next, 7th one. Given a is equal to 8, an is equal to 62 and sn is equal to 210 అని ఇచ్చాడు. Find n and d. Right? Yes, solution. Given that a is equal to 8, an is equal to 62 and sn is equal to 210. ఇక్కడ an అంటే ఇది l అనుకోవచ్చు కదమ్మా. లాస్ట్ టైం an అన్న l అన్న ఒకటే. ఎస్ sn యాక్చువల్లీ sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ తెలుసు an తెలిసినప్పుడు sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. సో n/2 ఇంటూ a ప్లస్ an ఆర్ a ప్లస్ l. సో sn అంటే 210 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a 8 ప్లస్ an అంటే 62. రైట్? that is equal to 210 is equal to n/2 into 8 plus 62 is 70. 2 35 times get cancelled, right? Yes. So 210 is equal to n into 35. So that implies n is equal to 210 by 35. Right? Yes. 35 6 are how much? 35 6 are 210. 35 4 are 140. 35 6 are 210. అంటే దట్ ఎంప్లాయిస్ n ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది మనకి. ఫైండ్ అవుట్ చేసాం. d ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు 62 కదా. an అంటే ఏంటి? a6 కదా. a6 ఈజ్ ఈక్వల్ టు 62. n ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేయి. సో a6 అంటే a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 62. a మీన్స్ 8 ప్లస్ 5 ఇంటూ d. 5d is equal to 62. 5d is equal to 62 minus 8. 5d is equal to, this will be 54. d is equal to 54 by 5. Right? అంటే ఇది అలా ఉంచేసుకోవచ్చు, లేకపోతే 10.88 అని కూడా వేయచ్చు అనమాట. therefore మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? n is equal to 6 and d is equal to 54 by 5 or 10.8. Understood clearly? Yes, note it down. Next one,
given an is equal to 4, d is equal to 2 and Sn is equal to minus 14, find n and a. Let us find it. Solution is given that an is equal to 4 ఇచ్చాడు, d is equal to 2, Sn is equal to minus 14 అని ఇచ్చాడు, రైట్? సో an is equal to 4 కదా. సో an is equal to ఫార్ములా ఏంటమ్మా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. సో an ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 is equal to a తెలీదు ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 2, రైట్? సో 4 is equal to a ప్లస్ 2n మైనస్ 2. 2 ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. 4 plus 2 is equal to a plus 2n. 6 is equal to a plus 2n. Right, that implies a ఒకటి రాసామనుకోండి 2n minus 6. 6 minus 2n. ఏ వాల్యూ 2n కూడా ఇటే పంపిస్తాం, 6 minus 2n. ఎందుకు రాసామంటే చెప్తాను చూడండి. ఇక్కడ మనకి Sn is equal to 14 కదా. Sn is equal to n by 2 into a plus an తెలుసు మనకి. సో Sn is equal to minus 14 is equal to n by 2 into a ప్లేస్లో ఇక్కడ 6 minus 2n సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 minus 2n plus an is 4, రైట్? ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే కనుక ఇది ఫ్రమ్ 1 అని రాద్దాం, రైట్? సో దిస్ ఈస్ 2ని టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. మైనస్ 14 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ చూడండి ఇది 6 ప్లస్ 4 10, 10 మైనస్ 2n. దిస్ ఈజ్ మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు 10n మైనస్ 2n స్క్వేర్. ఇవి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో 2n స్క్వేర్ మైనస్ 10n మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నింటిలో 2 కామన్ చేసామనుకోండి, కామన్ తీసి డివిజన్ చేస్తే కనుక సో n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో 14కి ఫ్యాక్టర్స్ 7 2s 5 సరిపోతుంది కదా. సో దట్ ఇంప్లైస్ n స్క్వేర్ మైనస్ ప్లస్ 2n మైనస్ 7n మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ ఇక్కడ n కామన్ తీస్తే n ప్లస్ 2 మైనస్ 7 కామన్ తీస్తే n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? చూద్దాం. ఇక్కడ మళ్ళీ n ప్లస్ 2 కామన్ తీసామనుకోండి, n ప్లస్ 2 కామన్ తీస్తే n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 7. చూడండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ ఉండదు. సో మైనస్ 2 కెనాట్ బి కన్సిడర్. దెర్ ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 7. n ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. మనం n ఫైండ్ అవుట్ చేసాం, a కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో n is equal to 7 substitute in 1. n is equal to 7 substitute in 1. Right, a is equal to 6 minus 2n, that is equal to 6 minus 2 into n అంటే yes 7 substitute చేయాలి కదా. yes 6 minus 2 7s are 14, that is equal to a is equal to minus 8. 6 minus 14 is minus 8. Therefore n is equal to 7 and a is equal to minus 8. Have you got it? Yes, not you know. Next, 9th one. Given a is equal to 3, n is equal to 8 and s is equal to 192, find d అన్నాడు. Here s is nothing but sn, right? Yes. Solution. Given that a is equal to 3, n is equal to 8 and s is equal to 192. So we have formula Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d, right? Sn అంటే ఇక్కడ 192 సబ్స్టిట్యూట్ చేయండి is equal to n by 2. n ఆల్రెడీ 8 ఇచ్చాడు. 8 by 2 into 2. a is 3 plus 8 minus 1 into d, right? 2 4s are 8. సో చూడండి 192 ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, యువతలకు వస్తే డివిజన్ చేస్తుంది కదా. బై 4 ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6 ప్లస్ 8 minus 1 7d అనమాట. 4 how many times get cancelled? 4 4s are 16, 4 8s are 32. So that implies 7d plus 6 is equal to 48. So 7d is equal to 48 minus 6.
7D is equal to 48 minus 6 will be 42. Yes, now D is equal to 42 by 7. D is equal to 6. Right, only D only na he has given. Find D and ichadu kadama. Yes, then D is equal to 6. Is it clear? Yes, note it down. Next, 10th one. This is the final question in this third sum. Yes, given L is equal to 28 and S is equal to 144 and there are total 9 terms. Find A అన్నాడు. L వాల్యూ ఇచ్చాడు, S ఇచ్చాడు, టోటల్గా 9 terms అన్నాడు. అంటే N is equal to 9. A వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, ఎస్ సొల్యూషన్. గివెన్ దట్ L is equal to 28, S is equal to 144 and N is equal to 9, right? Yes, టోటల్గా 9 terms అన్నాడు కాబట్టి N is equal to 9. సో వీ హ్యావ్ Sn ఫార్ములా ఏంటమ్మా, n/2 ఇంటూ A ప్లస్ ఎల్. ఇక్కడ L ఇచ్చాడు కాబట్టి A ప్లస్ ఎల్ ఈ ఫార్ములా రాసాం అనమాట. సో Sn is equal to 144 is equal to n/2 9/2 ఇంటూ A ప్లస్ ఎల్ 28. A ప్లస్ 28. సో 9/2 ఈ టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 144 ఇంటూ 2/9 అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 28. 9 16s are 144, 16 2s are 32. 32 is equal to A plus 28. Right? A plus 28 is equal to 32 అయితే A is equal to 32 minus 28. A is equal to 4. Find A అన్నాడు కాబట్టి ఇగో A is equal to 4. Have you understood clearly? Yes, note it down. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.